ఓం నమ శివాయ. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం నమ శివాయ. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణము, శివపురాణ మహత్యము, అధ్యాయము 4, 3వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. చెంచుల ప్రార్థించగా బ్రాహ్మణుడు ఆమెకు శివపురాణమును సంపూర్ణముగా వినిపించుట, కాలగమనమున పార్థివ శరీరమును విడిచిపెట్టి ఆమె శివలోకమునకు వెళ్ళడము, పార్వతికి సఖి అయి సుఖముగా ఉండటము మనం తెలుసుకుంటాము. చెంచులతోటి బ్రాహ్మణుడు ఇట్లా అంటున్నాడు: వనిత, పరమేశ్వరుడైన పరమశివుని కృప వలన వైరాగ్యముతో కూడిన ఈ శివపురాణ గాథను విన్నావు. నీలో సమయానుగుణముగా చైతన్యము కలిగింది. బ్రాహ్మణ పత్ని, నీవు భయపడవద్దు. శంకరుని శరణు పొందుము. ఆ స్వామి కృపచేత సకల పాపములు అప్పటికప్పుడు నశిస్తాయి. శివుని కథ కీర్తితో కూడినది. ఆ పరమేశ్వర మహిమను వర్ణిస్తాను. దానివలన నిరంతరము సుఖమునొసగే ఉత్తమగతి ప్రాప్తిస్తుంది. శంకరుని ఉత్తమమైన కథను వినుట వలననే నీకు పశ్చాత్తాపము కలిగింది. నీ బుద్ధి నిష్కల్మషమైనది. దానితో పాటు నీ మనస్సులో విషయముల ఎడల వైరాగ్యము కూడా కలిగింది. పాపము చేయు పాపులకు అన్నింటికంటే గొప్ప ప్రాయశ్చిత్తము పశ్చాత్తాపమే. అందరికీ పశ్చాత్తాపమే సకల పాపముల శోధకమని సత్పురుషులు చెప్తారు. పశ్చాత్తాపమే పాపములను పరిశుద్ధమనరిస్తుంది. పశ్చాత్తాపపడువాడే నిజమునకు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకుంటాడు. సకల పాప కల్మషహరణమునకు సత్పురుషులు ప్రాయశ్చిత్తమును ఉపదేశించారు. తరువాత ప్రాయశ్చిత్తముతోనే సంపన్నమవుతారు. విధి విధానముగా ప్రాయశ్చిత్తమనరించిన పురుషుడు నిర్భయుడవుతాడు. తాను చేసిన చెడు పనులకు పశ్చాత్తాప పడకపోయినచో అట్టి వానికి ఉత్తమ గతులు ప్రాప్తించవు. తన కర్మలకు హృదయపూర్వకముగా పశ్చాత్తాపము పొందువాడు తప్పకుండా ఉన్నత లోకములు పొందుటలో భాగస్వామి అవుతాడు. ఇందులో సంశయము లేదు. శివపురాణ గాథను వినినచో కలిగే చిత్తశుద్ధి ఇక ఏ ఉపాయము చేత కలుగదు. అద్దమును శుభ్రముగా చేయగా నిర్మలమైనట్టుగా శివపురాణ కథ వినుట వలన చిత్తము ఎంతో కల్మషరహితమవుతుంది. దీనిలో సందేహము లేదు. మానవుల పవిత్ర హృదయములందు జగన్మాత పార్వతీమ తల్లితో కూడిన పరమశివుడు విరాజమానుడై ఉంటాడు. దీని వలన ఆ విశుద్ధ ఆత్మ శ్రీ సాంబ సదాశివుని స్థానమును పొందుతుంది. ఈ ఉత్తమ కథాశ్రవణము సకల మానవులకు కళ్యాణకారకమైన బీజము. అందువలన యథోచితముగా శాస్త్రములలో చెప్పినట్టు దీనిని ఆరాధించాలి, సేవించాలి. ఇది పుట్టుక అనడి బంధరూపమైన రోగమును నశింపచేస్తుంది. పరమశివుని పవిత్ర గాథని విని హృదయమునందు నిలుపుకొని దానిని మననము, నిధిధ్యాసనము చెయ్యాలి. దీనివలన సంపూర్ణముగా చిత్తశుద్ధి కలుగుతుంది. మనస్సు పరిశుద్ధమగుట వలన ఆ స్వామి యొక్క ఇరువురు పుత్రుల జ్ఞాన వైరాగ్యముతో కూడిన శివభక్తి నిశ్చితముగా ప్రకటితమవుతుంది. ఇరువురు పుత్రులు అంటే జ్ఞానము, వైరాగ్యము. తరువాత మహేశ్వరానుగ్రహము చేత దివ్యముక్తి ప్రాప్తించుటలో సందేహము లేదు. ముక్తి చేత వంచితుడైన వాడు పశువు అని అనుకోవాలి. వాని చిత్తము మాయాబంధమునందు ఆసక్తమై ఉంటుంది. అతడు నిశ్చితముగా సంసార బంధము నుండి ముక్తుడు కాలేడు. ఓ బ్రాహ్మణ పత్ని, నీవు మనస్సు నుండి విషయములను తొలగించుకో. భక్తిభావముతో భగవంతుడైన చంద్రశేఖరుని పావన గాథను విను. పరమాత్ముడకు శంకరుని గాథను వినుట వలన నీ చిత్తము పరిశుద్ధమవుతుంది. దీనివలన మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది. పరమశివుని చరణార విందములను భజించువానికి ఒకే జన్మలో ముక్తి కలుగుతుంది. ఇది సత్యము. నేను సత్యమునే చెప్తున్నాను. సూత మహర్షి ఇలా చెప్తున్నాడు:
సౌనక, శివభక్త శిరోమణి అయిన ఆ బ్రాహ్మణుడు ఇట్లా చెప్పి మౌనమును వహించాడు. ఆయన హృదయము కరుణార్థమయ్యింది. నిష్కలంకమైన మనస్సు కలిగిన ఆ మహానుభావుడు శివధ్యాన నిరతుడయ్యాడు. అప్పుడు బిందుగుని పత్ని అయిన చెంచుల మనస్సు ఆనంద డోలికలలో ఊగిపోయింది. బ్రాహ్మణుని ఉపదేశమును వినిన ఆమె నేత్రములలో ఆనంద బాష్పములు తొణికిసలాడుతున్నాయి. ఆ బ్రాహ్మణ పత్ని అయిన చెంచుల ఆనందాతిరేక హృదయముతో ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుని పాదములపై పడి వినయభావముతో చేతులు జోడించి బొంగురువైన గొంతుకతో శివభక్తుడైన బ్రాహ్మణ శ్రేష్ఠునితో ఇలా చెప్తున్నది: బ్రాహ్మణదేవ, శివభక్త శిరోమణి, స్వామి, మీరు ధన్యులు. నిరంతరము పరోపకారమునందు నిరతులు, శ్రేష్ఠులైన సత్పురుషులలో ప్రశంసార్హులు. సాధు పుంగవ, నేను నరకము అను సముద్రములో మునిగిపోతున్నాను. దయతో నన్ను ఉద్ధరింపండి, తరింపచెయ్యండి. పౌరాణిక అర్ధతత్వముతో నిండినట్లి సర్వాంగ సుందరమైన శివపురాణ గాథను వినిన నా మనస్సున వైరాగ్యము కలిగింది. ఈ శివపురాణమును వినవలననే ఉత్కంఠ, శ్రద్ధ నా మనస్సులో అంతకంతకు అధికమవుతున్నాయి. సూతుడు చెప్తున్నాడు. ఈ విధముగా పలికి చేతులు జోడించి ఆ బ్రాహ్మణునకు ప్రణమిల్లి అతని అనుగ్రహమునకు ఆమె పాత్రురాలయ్యింది. ఆ శివపురాణమును వినాలని కోరిక ఆమెలో క్షణము క్షణము వృద్ధి చెందుతూ ఉన్నది. అందువలన ఆమె బ్రాహ్మణోత్తముని సేవలో తత్పరురాలై అక్కడే నివసింపసాగింది. తరువాత శివభక్తులలో శ్రేష్ఠుడు, పరిశుద్ధ మనస్కుడు అయిన ఆ బ్రాహ్మణదేవుడు అదే స్థలములో శివపురాణ ఉత్తమ కథను ఆమెకు వినిపించాడు. ఈ విధముగా గోకర్ణమను ఈ పుణ్యక్షేత్రమందు ఆ బ్రాహ్మణోత్తముని చేత పరమపద ప్రదాతయకు శివపురాణ గాథను ఆమె విన్నది. అది భక్తి జ్ఞాన వైరాగ్యములను పెంపొందిస్తుంది, ముక్తిదాయకము. మహోన్నతమైన ఆ కథను విని ఆమె ఎంతో కృతార్థురాలయ్యింది. ఆమె చిత్తము శీఘ్రముగానే పరిశుద్ధమయ్యింది. పరంధాముడగు శివుని సగుణ రూపము ఆమె మనస్సు చేత ఆరాధింపబడుతున్నది. ఇట్లు భగవంతుడగు పరమశివుని యందు మనస్సును లగ్నము చేసి ఆమె పరమ పవిత్రురాలయ్యింది. పరమశివుని సచ్చిదానందమయ స్వరూపమును ధ్యానించుట ప్రారంభించింది. భక్తి జ్ఞాన వైరాగ్యములతో కూడి ఉన్నది. తరువాత ఆయుష్ ముగిసిపోగా ఏ విధమైన కష్టము లేకుండా సునాయాసముగా ఆమె శరీరమును వదిలింది. ఇంతలో త్రిపురారి భగవంతుడైన శంకరుని చేత పంపబడిన దివ్య విమానమొకటి వేగముగా అక్కడకు వచ్చింది. అది దేవగణములతో కూడి ఉన్నది. రకరకములైన సౌందర్య సాధనములతో శోభిల్లుతూ ఉన్నది. శ్రేష్ఠులైన పారిషదులు చెంచులను ఆ విమానము మీద ఆసీనురాలను చేసి శివపురమునకు తీసుకొని వెళ్ళారు. ఆమెలోని మాలిన్యములన్నీ తొలగిపోయాయి. ఆమె దివ్య రూపమును ధరించిన దివ్యాంగనగా రూపొందింది. దివ్యమైన ఆమె అవయవములు ఆమె శోభను ఇనుమడింపజేస్తున్నాయి. మస్తకమునందు అర్ధచంద్ర ఆకారము గల కిరీటమును ధరించి ఉన్నది. గౌరవర్ణము గల ఆ దేవి శోభలొకటి దివ్యాభరణముల చేత విభూషితురాలై ఉన్నది. కైలాసమును చేరి సనాతన దైవము త్రినేత్రధారి అయిన మహాదేవుని దర్శించింది. ముఖ్యులైన దేవతలందరూ ఆమె సేవయందు నిరతులై ఉన్నారు. గణేశుడు, భృంగి, నందీశ్వరుడు, వీరభద్రుడు మొదలుగా కలవారు ఆ తల్లి సేవలో అక్కడ భక్తిభావముతో ఉపనిష్ఠులై ఉన్నారు. వారి అవయవ కాంతులు కోట్ల కొలది సూర్యులతో సమానముగా ప్రకాశిస్తున్నాయి. కంఠమునందు నీలవర్ణముతో ఉన్న గుర్తు శోభాయమానమగుతున్నది. 5 ముఖములు, ప్రతి ముఖమునందు 3 నేత్రములు దేదీప్యమానములగుతున్నాయి. మస్తకమునందు అర్ధచంద్రాకార మకుటము విరాజిల్లుతూ ఉన్నది. ఆ స్వామి తన వామాంగ భాగమున
గౌరీదేవిని కూర్చుండబెట్టుకున్నాడు. ఆమె విద్యుత్ పుంజములాగా ప్రకాశిస్తున్నది. గౌరీపతి అయిన మహాదేవుని కాంతులు కర్పూరములాగా గౌరవర్ణ విలసితములు. ఆ స్వామి శరీరమంతా తెల్లని భస్మముతో బాసిల్లుతున్నది. తెల్లని వస్త్రములను ధరించి ఉన్నాడు. ఈ విధముగా మహోజ్వలుడైన భగవంతుడకు శంకరుని దర్శించి ఆ బ్రాహ్మణ పత్ని చెంచుల ఎంతో ప్రసన్నురాలయ్యింది. ఆమె అత్యంత ప్రేమతో ఎంతో ఉత్కంఠతతో భగవంతుని మాటిమాటికి నమస్కరిస్తూ ఉన్నది. తరువాత చేతులు జోడించి అత్యంత ప్రేమానందముతో వినీతయై నిలుచని ఉన్నది. ఆమె నేత్రముల నుండి ఆనంద బాష్పములు ఎడతెగకుండా ప్రవిస్తూ ఉన్నాయి. శరీరమంతా రోమాంచమగుతున్నది. అప్పుడు భగవంతురాలకు పార్వతీదేవియు భగవానుడగు శంకరుడు ఆమెను ప్రేమతో తన దగ్గరకు పిలుచుకొన్నారు. సౌమ్య దృష్టితో ఆమె వైపు చూశారు. దివ్య రూపధారిణి అయిన బిందుగుని పత్ని అయిన చెంచులను ప్రేమతో పార్వతీదేవి తన ఇష్టసఖిగా చేసుకున్నది. సనాతన ధర్మమునకు నిలయమైన కైలాసమునందు నివసిస్తూ దివ్య సుఖసంపన్నమైన అక్షయ సుఖములను చెంచుల అనుభవించసాగింది. అధ్యాయము 4 సమాప్తము. 5వ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమః శివాయ. శివ శివని లీలలన్ని చిత్రము జగదీశ్వర, మంగళమో శంకర మా గతి నీవేహర. శివ శివని లీలలన్ని చిత్రము జగదీశ్వర, మంగళమో శంకర మా గతి నీవేహర. కనులకు కనిపించవు మానసమున కందవు, కనులు మూసి పరికించిన కనకనమున వెలుగుదువు. శివ శివ నీలీలలన్ని చిత్రము జగదీశ్వర, మంగళమో శంకర మా గతి నీవేహర. ఓం నమః శివాయ.